చూస్తే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళతాయి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. 2వ వచనం నుండి చదువుతాడు. 2వ వచనం నుంచి కూడా, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అలా ఎత్తబడిన తర్వాత ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు అని యెషయా గ్రంథంలో దేవుడు రాయించిన ప్రవచనం. అని అంత్యజనములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదురు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా మాటలు బయలు వెళతాయి. ఎప్పుడు? పర్వత శిఖరమున మందిరము స్థిరపరచబడినప్పుడు. కాబట్టి ఈ మందిరాన్ని సొలొమోను గారు కట్టారని, దావీదు చేతుల రక్తంతో నిండినప్పుడు నాయన నువ్వు వద్దు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని సొలొమోను చేత మందిర నిర్మాణం చేయించుకున్న తర్వాత, ఆ దేవాలయాల్లో నేను నివసించను కానీ, హస్తకృత ఆలయంలో నిన్ను నేను నివసించమని అడగను కానీ, నీ కనుచూపు మాత్రం దేవాలయంలో ఉంచమని సొలొమోను గారు ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు కనుచూపు ఆ దేవాలయం మీద ఉంచడం కానీ, హస్తకృత ఆలయాలలో ఆయన నివసింపడు అన్న వాస్తవికత మనందరికీ విదితమే. ఇక యేసుక్రీస్తు వారు ఆయనను మెస్సియాగా వస్తే యూదుల అభిప్రాయం ఏంటంటే, ఆయన మెస్సియాగా పుడితే మాకు 3వ మందిర నిర్మాణం అనేది జరుగుతుంది అన్నది వాళ్ళ యొక్క భావన, అనుమానం. యేసుక్రీస్తే కనుక మెస్సియా అయితే యేసుక్రీస్తు ఉన్న కాలంలో మందిర నిర్మాణం జరగాలి కదా. 3వ మందిర నిర్మాణం కొంత ఎక్కువ కొట్టు చేస్తున్నారు. ఆ గాజా అండ్ యెరూషలేము ఇంకా కొట్టుకుని చేస్తున్న ఆ భయంకరమైన బేకర్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనుక ఇక్కడ మందిర నిర్మాణం చేయాలి. ఒకప్పుడు సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజరు కాలంలో కూల్చేసి అండ్ ఆయన బంగారు తాపడాలతో ప్లాస్టింగ్ చేయిస్తే దాన్ని కూడా ఒలుచుకుని పట్టుకుపోయారు. ఎవరు? బబులోను సామ్రాజ్యంలోని ఆనాడు దాడి చేసిన వాళ్ళు. ఆ తర్వాత మరలా నెహెమ్యా గారి కాలంలో, హగ్గయి గారి కాలంలో యెరూషలేములోకి మరలా వీళ్ళంతా వచ్చి మరలా 2వ మందిర నిర్మాణాన్ని చేపట్టడం అనేది మనకి తెలుసు. దాన్ని కూడా అశ్షూరీయులు వచ్చి ఏం చేశారంటే, అండ్ వారు కూడా దానిని నాశనం చేసి పడేసినట్టుగా మనకి లేఖన భాగంలో మనం చూస్తాం. ఇక ఈ మందిర నిర్మాణం ఇలాగ అయిపోయిన తర్వాత, మాధ్య పారసీకులకు సామ్రాజ్యాలు వెళ్ళిపోయిన తర్వాత, కానీ ఈ సామ్రాజ్యాలు వాళ్ళు చేజెక్కించుకున్న తర్వాత వాళ్ళు ఇక అక్కడ మందిర నిర్మాణం చేయకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇస్మాయిలీల సంతానం అంతా ద డోమ్ ఆఫ్ రాక్ అని ఒక పెద్ద కట్టడాన్ని, మసీదు నిర్మాణం చేసేసారు. ఎప్పటికీ ఉంది యెరూషలేము ప్రాంతంలో. సుమారుగా 46 ఎకరాల ప్రాంగణం. ఈ 46 ఎకరాల ఈ ప్రాంగణంలో వారి దేవాలయ నిర్మాణాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత, ఇంకా ఇది మాదంటే మాదని పాలస్తీనా ఇశ్రాయేలీలు, ఇది మాదని గాజాకు సంబంధించిన ప్రజలు కొట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించు దాని గురించే గొడవ జరుగుతుంది. ఇక దాని మీద అక్కడ అది తీసేయాలి, మందిర నిర్మాణాన్ని చేపట్టాలి. ఈ మందిర నిర్మాణం జరుగుతుండగా వచ్చేవాడే మెస్సియా అన్నది వాళ్ళ యొక్క అనుమానం.
ఈ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడే మెస్సియా వస్తాడు తప్ప ఇప్పుడు వచ్చిన ఆయన మెస్సియాగా మేము అంగీకరించము, యేసుగా మేము అంగీకరించము అని వాడు అనుమానిస్తున్న అనుమానంలో రాజుగా వచ్చి పరిపాలిస్తాడు అనుకున్న అనుమానం ఒకటి. రెండవది, ఆయన దేవాలయ నిర్మాణం జరగాలి ఆయన పుట్టుకతోటే, లేక ఆయన పెరిగినప్పుడైనా ఆయన ఉన్న కాలంలో దేవాలయ నిర్మాణం జరగాలి అన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక ఆయన ఉన్న కాలంలో దేవాలయ నిర్మాణం జరగడం జరగలేదు కనుక వచ్చిన వాడు యేసుక్రీస్తు మెస్సియాగా మేము అంగీకరించమని యూదులు ఇప్పటికీ పిలుచుకుని కూర్చున్నారు ఆ పాయింట్ మీద. కనుక దేవాలయ నిర్మాణం ఎందుకు జరగలేదు, అసలు ఎందుకు ఆయన దేవాలయ నిర్మాణం జరుగుతుందని ఆయన పాత నిబంధన కాలంలో ప్రవచనాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయ నిర్మాణం జరగాలి కదా అని మనం లేఖనాల్లోకి వెళ్ళి మరలా ఆలోచించగలిగితే పిల్లరా, ఈ లేఖనం తర్వాత మీకా గారు కూడా ఒక లేఖనాన్ని రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో మీకా గ్రంథము 765వ పేజీ 765వ పేజీ 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా ఇదే మాట మాట్లాడుతూ అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరముల స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినటువంటి జనులు దానిలోని పొందురు. కాబట్టి ఆ కాలంలో అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతములకు మనం వెళ్ళుటకు రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించు, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీరుస్తాడు. ఎవరైనా మెస్సియా, వారు ఎదురు చూస్తున్న మెస్సియా మధ్యవర్తి అయి ఆ మందిర నిర్మాణాన్ని చేస్తాడు. ఆ మందిర నిర్మాణాన్ని చేయడమే కాక అనేకులకు న్యాయము తీరుస్తాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా మందిరం కట్టినట్టు మనకు కనపడుతుందంటే ఎక్కడ మందిరం కట్టినట్టు మనకి కనపడకపోగా ఈ ఉన్న మందిరాన్ని కూడా పడేస్తారు తప్ప యేసుక్రీస్తు ఉంటాడు అని అప్పుడు యూదులకి ఎలా ఉంటుంది? అసలే సొలొమోను గారికి అంత కష్టపడి 46 సంవత్సరాలు మందిర నిర్మాణం చేస్తే, ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు, సుమారుగా 42 సంవత్సరాలు మందిర నిర్మాణం చేస్తే అని ఈ మందిర నిర్మాణం ఇక్కడ ఉండదు, కనపడదు అని భవిష్యత్తు ప్రవచనం యేసుక్రీస్తు ఉన్నప్పుడు పలికేసరికి అని యేసుక్రీస్తు మీద యూదులు ఏం చేశారో తెలుసా? అంటే అనుమానం కుట్రపడ్డారు ఆయన మీద. ఇగో వీడి బాధలన్నీ ఇలాగే ఉంటాయి, వీడి బాధలన్నీ ఇలాగే ఉంటాయి అని అంత ధర్మశాస్త్రం వ్యతిరేకంగానే మాట్లాడుతాడు అని ఆయనను చెబుతున్న ఆయనను నెత్తినెత్తుకోవడం పోయి అండ్ ఆయనను అనుమానించి అవమానించి సిలువ వేసి చంపేసిన సందర్భం ఉదంతా మనందరికీ తెలిసిందే. ఇక ఈ యేసుక్రీస్తుల వారు ఉన్న కాలంలో అని ఈ దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ సమరస్త్రీ దగ్గర 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త ప్రారంభ వచనం చూడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడి, యోహాను సువార్తలో ఉంటుందా చూడండి ఒకసారి సందర్భం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువులకు తెలిసినప్పుడు 19వ వచనం వచ్చాయి. అప్పుడు ఆ స్త్రీ 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆ స్త్రీతో చెబుతున్నాడు ఈ మందిరాన్ని గురించి. అక్కడ టాపిక్ వాళ్ళందరికీ, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించు.
ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అని ఇక్కడ సమరస్త్రీ యేసుక్రీస్తు వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ యెరూషలేము దేవాలయం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, మేము ఇప్పటి వరకు పర్వతముల మీద, యెహోవా మందిర పర్వతం మీద చదువుకున్నాం అని అక్కడ ఇంకా 4:1 యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభం వచ్చినాల్లో. అని ఈ పర్వతం మీద ఉన్న దేవాలయం గురించి, యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు భవిష్యత్తు చెప్తున్నాడు ఆమెకి. అమ్మ ఇక్కడ ఆరాధిస్తున్నారని నువ్వు అనుకుంటున్నా కానీ ఒకనొక రోజు రాబోతుంది. ఆ రోజున ఈ మందిర పర్వతం మీద కానీ మీరు తండ్రిని ఆరాధింపని కాలము వచ్చిచున్నది. ఎందుకంటే దీని మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత మన కూలుస్తారు. కూల్చేసిన తర్వాత రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకోకుండా మిగిలినంతా మిగతా వారు పట్టుకుపోతారు. కొంతేమో బబులోను సామ్రాజ్యం పట్టుకున్నారు, కొంతేమో మరొక సామ్రాజ్యం దాని మీద దాడి చేసి ఉన్నది కాస్త ఊడ్చుకెళ్ళిపోతారు. రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదు. అక్కడ మీరు తండ్రిని ఆరాధించడానికి వీలు లేకుండా అయిపోతాయి. ఇప్పటికీ ఆరాధన జరగట్లేదు అక్కడ. అది భవిష్యత్తు ఆయన చెప్పాడు అక్కడ. అని ఇలా చెప్పాడని వారు ఆయన మీద పగబట్టి ఇగో వీడి దేవాలయాన్ని నిలబెట్టడానికి రావాల్సిన వాడే మెస్సియా అయితే ఈ దేవాలయం పడిపోద్దని చెబుతున్నాడంటే వీడు ఖచ్చితంగా మెస్సియా కాదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దేవాలయ నిర్మాణం జరుగుతుందని చెబుతుంది. ఈయనేం చెబుతున్నాడు? దేవాలయ నిర్మాణం జరగకపోగా ఈ ఉన్న దేవాలయం కూడా ఊడ్చిపడేస్తారు, తండ్రిని ఆరాధించరు అక్కడ అని చెబుతున్నాడు. కనుక పాయింట్ డిఫరెంట్ గా ఉన్నాడు. కానీ ఈ మెస్సియా కాదు. మీరు రాజుగా వస్తాడని ప్రవచనాన్ని ఎలాగా తప్పుగా అనుమానించి అర్థం చేసుకున్నారు అని దేవాలయం అన్న పదాన్ని కూడా వారు తప్పుగా అనుమానించి అర్థం చేసుకున్నారు అని ఇదే పరిస్థితి ఇక్కడ సమరస్త్రీలోనే కాక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు కూడా అడుగుతారు ఈ దేవాలయం గురించి, కట్టడాల గురించి శిష్యులు కూడా అడుగుతారు ఆయన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లలు. అందరినీ తీయమండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అందరూ తీసారా? పేజీ నెంబర్ చెప్పండి. 24వ పేజీ, కొత్త నిబంధన ప్రారంభవచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా యేసు శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయన చూపించుచూ వచ్చిరి. అందుకు ఆయన రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అని. రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా ఏమైపోతుందంట? పడద్రోయబడుతుంది. కానీ ఒక రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అని ఆయన అన్నాడు. ఆయన అనతి కాలంలోనే ఆ దేవాలయం అనేది పూర్తిగా ధ్వంసం అయిపోయింది అని. అక్కడ మాత్రమే కాదు, మత్తయి సువార్త 26:61 అని, మత్తయి సువార్త యోహాను సువార్త 2:19 కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భంలో అంటే రాయి మీద రాయి ఒకటైనను ఉండకోకుండా ఏమైపోద్ది? పడద్రోయబడద్ది. ఇదిగో దేవాలయానికి విరోధంగా మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడు ఖచ్చితంగా మెస్సియా కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశంలో దేవాలయం అంటే ఏంటి? ఆ ఇటుకలతో కట్టిన నిర్మాణమే. ఆ ఇటుకల నిర్మాణమే మళ్ళా చేస్తాడు. ఆ ఇటుకలతో ఉన్న తాపడాలే మళ్ళా ప్లాస్టింగ్ చేయిస్తాడు అని ఇలాగా వాళ్ళు ఆ దేవాలయం గురించి ఆలోచిస్తున్నారు తప్ప అని అసలు దేవాలయం ఏంటో తెలుసుకోలేకపోవడం యూదుల యొక్క దౌర్భాగ్యం. అసలు ఏది దేవాలయమో తెలుసుకోలేకపోవడం, ఏది దేవాలయం అని చెప్పడం తెలుసుకోలేకపోవడం, కానీ దేని దేవాలయం అనాలో గ్రహించలేకపోవడం వాళ్ళ పొరపాటు అవుతుంది తప్ప ఈయన పొరపాటు ఎంత అవుతుంది?
ఏది దేవాలయం అంటే అసలు ఈ మీద నేరారోపణ కూడా ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళు. 26వ అధ్యాయం 61వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. ఆయన మీద చేస్తున్న నేరారోపణలో ఒక నేరారోపణ 26:61. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టుదునని ఇదిగో మాకు చెప్పాడు. అంటే వాళ్ళ మనసులో ఉన్నదేంటి? మెస్సియా వస్తే కట్టి చూపించేవాడు. వీడు కడతానని చెప్పి కట్టలేదు కనుక ఈయన ఎవరు కాదు, మెస్సియా కాదు. అందుకే ఆ నేరారోపణ కూడా మోపుతున్నారు అక్కడ. కొంత అంటే డిఫెన్స్ గట్టిగా ఉంటుందని ఆ నేరారోపణ కూడా ఆయన మీద వేస్తున్నారు. ఆ నేరారోపణ కూడా ఇదిగో దేవాలయాన్ని కడతాడు ఎవరు మెస్సియా అయితే, వీడు కూడా దేవాలయాన్ని కడతాడని చెప్పి ఇదిగో మేము ఎదురు చూసాం కానీ ఆ దేవాలయాన్ని కట్టలేదు అన్నారు. ఇంకొక మాట చూద్దాం. వాళ్ళకి కడుపు మండించే మాటలు ఇవన్నీ. 12వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. అలా కట్టకపోగా అలా పడిపోతుందని చెప్పకపోగా ఇంకొక భయంకరమైన మాట అంటాడు ఆయన. దేవాలయము కంటే గొప్పవాడిని నేను అని చెప్పుకున్నాడు. యూదునికి ఎలా ఉంటుంది? కానీ యూదునికి ఎలా ఉంటుంది? దేవాలయం గురించి వాళ్ళ ప్రోగ్రాం అంతా. దేవాలయాన్ని పడగొడతారు, దేవాలయం పడగొట్టబడిన దేవాలయం గురించి పక్కనెట్టి ఇదిగో నేను దేవాలయం కంటే ఎవరిని గొప్పవాడిని అని చెప్పినప్పుడు అంటే యూదులు రగిలిపోరా? ఈ మాటలని వింటే రగిలిపోయారు. అలాగే రగిలిపోయి ఇదిగో వీడు ఇలా మాట్లాడుతున్నాడు కనుక వీడు ఖచ్చితంగా మెస్సియా కాదు. మెస్సియా అయితే దేవాలయం కంటే గొప్పవాడు అండు. దేవాలయాన్ని కడతానని అంటాడు. యేసుక్రీస్తు కూడా కడతానని అన్నాడు. ఈ 10 వాళ్ళకి అర్థం కాలేదు. ఇందాక మీరు చదివిన 26:61లో 26:61లో పిల్లలు ఆ సందర్భాన్ని మరలా చూద్దాం. మత్తయి సువార్త 26:61. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పారని ప్రధాన యాజకుడు లేచి ఉత్తరమేమి చెప్పవా? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టుతానని ఇగో వీడు మాతో చెప్పగా మేము విన్నాము. దేన్ని పడగొట్టేస్తాడట? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని మరలా తిరిగి కడతానన్నాడు అని. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అని 27వ అధ్యాయము ఇదే మత్తయి సువార్త 40వ వచనం కూడా చూడండి. 40వ వచనం. అప్పుడు అవహేళన చేస్తున్నారు. ఈ మాట అన్నందుకు ఆయన అవహేళన చేస్తున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. నువ్వు దేవాలయాన్ని పడగొట్టి దేవాలయాన్ని 3 దినాల్లో కట్టేస్తానన్నావు కదా. నువ్వు నిజంగా మెస్సియా అయితే కట్టేవాడు కదా. అబద్ధాలు చెప్పిన వాడు నువ్వు. ఇదిగో దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా తిరిగి నువ్వేం చేయాలి? లేచి దేవాలయాన్ని కట్టవయ్యా అని అక్కడ యేసుక్రీస్తు వారిని అవహేళన చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మన మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా మార్కు సువార్త 14వ అధ్యాయము 57వ వచనం నుండి చదువుతాం. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని దేవాలయమును మరి యొక్క దేవాలయమును నేను కట్టుదునని వీడి చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. ఏమన్నాడంట ఆయన? 3 దినములలో దేవాలయమును పడగొట్టి చేతి పని కాక అంటే చేతి చేత నిర్మింపబడని వేరొక దేవాలయాన్ని నేను కడతానని మాతో చెప్పాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చేతి పని అయిన దేవాలయాన్ని 3 దినాల్లో కడతాడేమో అని వారు అక్కడ కూడా ఆలోచిస్తున్నట్టుగా
మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదే సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనంలో మంచి క్లియర్గా ఉంటుంది. చూద్దామండి. యేసు అంటున్నాడు, ఈ దేవాలయంలో పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఆయన బ్రతుకుండగా ఏమని చెప్పాడు వాళ్ళతో? ఇదిగో ఈ యెరూషలేములో ఉన్న ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దానిని లేపుతాను అని అన్నట్టుగా వీళ్ళు అర్థం చేసుకున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో మరలా తిరిగి దాన్ని నేను కడతాను అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారట? కింద అంటున్నారు చూడండి. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, యూదులు ఈ దేవాలయములు 46 సంవత్సరములు కట్టిరే, 46 సంవత్సరములు కట్టిరే. యూదులు ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాల నిర్మాణం. అంటే మహా పెద్ద దేవాలయం. 46 సంవత్సరాలు కట్టారంటే మాట్లాడిన దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారే యూదులు. నువ్వు ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో కట్టేస్తానంటున్నావు అని రెడీమేడ్ దేవాలయం ఏమన్నా నిర్మించేస్తావా? ఒకవేళ కట్టేస్తే ఈయనే మెస్సియాని నమ్మేద్దాం అనుకున్నారు, ఈయనే మెస్సియాని నమ్మేద్దాం అనుకున్నారు. అయితే దీని గురించి క్లారిటీ ఇస్తూ యోహాను గారు, యూదులు 46 సంవత్సరములు ఈ దేవాలయం కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అప్పుడు అంటున్నాడు ఆయన, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఏ దేవాలయం అన్న? తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పారు. తన శరీరమును దేవాలయం, తన శరీరమును దేవాలయం, తన శరీరమును దేవాలయం. మరి యూదులకి ఏమని అర్థమైంది? ఈ శరీరం దేవాలయం అన్న సంగతి వారికి తెలీదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రవచనాల్లో రాయబడిన లేఖనాన్ని ఈ దేవాలయమే ఇటుకలతోటి సిమెంట్లతోటి తాపడాలు చేసి కడతారేమో అన్న ఆలోచనలోనే ఉండిపోయిన వాళ్ళకి ఈ వచ్చి శరీరం కూడా దేవాలయం అనేసరికి నమ్మలేకపోయారు. అందుకే శరీరము కూడా దేవాలయం అని చెప్పేసరికి నమ్మలేకపోయి, శరీరాన్ని దేవాలయం అని ఎవడైనా అంటాడా? 3 దినాల్లో దేవాలయ నిర్మాణం చేస్తానన్నాడు అని ఆ దేవాలయ నిర్మాణం గురించి అనుకున్నారు. రాజు అనగానే భూసంబంధమైన రాజు అని ఎలాగనుకున్నారు, దేవాలయం అనగానే భూసంబంధమైన దేవాలయం ఏమో అనుకున్నారు. కాదు 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 ఆ దేవాలయాల్లో నేను నివసించనని సులువుని కట్టినప్పుడే చెప్పాడు. అలాంటప్పుడు ఆ మందిరాలు నిర్మిస్తే ఎవరు కూర్చుంటారు? మనం కూర్చోవాలి, మనం నివాసం చేయడానికి, మనకి ఎండ పడకుండా ఉండడానికి, మనకి వర్షం తడవకుండా, మనం మంచు తడవకుండా ఉండడానికి. మరి ఆయన ఎక్కడ నివాసం చేస్తాడట? శరీరమని దేవాలయములో. అందుకే తన స్వహస్తాలతో కట్టుకున్న దేవాలయం మరి ఏంటో కాదు, మన దేహం అని మాట్లాడతాం. మన దేహం ఏంటి? దేవునికి ఆలయం, దేవునికి ఆలయం. హస్తకృత ఆలయములలో ఆయన నివసింపడు. చేతితో కట్టిన నిర్మాణాలలో నేను నివసించనని చెప్పిన ఆయన మళ్ళా మెస్సియా వచ్చి చేతితో కడతాడని ఆయన ఎదురు చూస్తాడండి. అసలు మీరు ఆలోచించండి, చేతితో కట్టిన వాటిలో నేను నివసించనని చెప్పినప్పుడు మరి ఎందులో నివసిస్తావు ప్రభు అని ఆయన అడిగితే అక్కడ ఆన్సర్ వచ్చేసేది యూదులకి. ఇప్పుడు ఈ అనుమానం ఉండేది కాదు. ఈ యేసుక్రీస్తు వచ్చి శరీరం కూడా దేవాలయమే రా దౌర్భాగ్యుడా అని చెప్పేసరికి అంటే వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. శరీరాన్ని దేవాలయం అంటాడు ఏంటి? అదే మాట మాట్లాడుతున్నాడు సమరయ స్త్రీతో. ఆ దేవాలయం గురించి కాదు మాట్లాడుతుంటా. ఇదిగో అమ్మ ఒక కాలం వచ్చి చిన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మ ఒక కాలం వచ్చి చిన్నది, ఆ కాలం ఈ పర్వతము మీద కానీ సొలొమోను కట్టిన దేవాలయం యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధన కాలం మారిపోబోతుంది, ఆరాధించే ప్లేసులు మారిపోబోతున్నాయి, ఆ దేవాలయం అనే ప్లేస్ కూడా మారిపోబోతుందని 2000 సంవత్సరాల క్రితం గొంతెత్తుకుని నేనే మెస్సియా అని చెప్తే ఈ దౌర్భాగ్యం అర్థం చేసుకోకపోగా అంటే ఆయన మెస్సియా కాదు, దేవాలయం కట్టలేదని ఏడుస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పాడు, ఇక్కడ ఆరాధించాల్సిన ప్లేసులు మారిపోతాయి, ఆరాధించాల్సిన స్థలం మారిపోతుంది.
మారిపోతుంది. ఇప్పుడు ఆరాధన యెరూషలేములోను అని అక్కడ ఆయన సొలొమోను కట్టిన దేవాలయంలోను ఆరాధన కాదు అమ్మ, ఆరాధించాల్సిన పేరు మారిపోతుంది. తండ్రిని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలో పెద్ద చెబుతున్నాడు చూడండి. తండ్రిని ఆరాధించేవారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోండి అని 10 మంది పర్వతాల మీద ఉన్న విజయవాడ కొండకి అన్నాడు. అక్కడ మరి ఎలా ఆరాధించాలట? తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది అన్నాడు. వచ్చేసింది అన్నాడు. అప్పుడు వస్తానని చెప్పాడు. ఆల్రెడీ వచ్చేసే ఉంది. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి ఏంటట? మహిమ కట్టడాల్లో కాదు, మహిమ సర్వోన్నతమైన దేవాలయాలు. ఏంటయ్యి సర్వోన్నతమైన దేవాలయాలు? మన దేహమే ఈ దేవాలయం. అందుకే దీని గురించి ఏమని మాట్లాడాడో తెలుసా? దేవుడు జీవము కలిగిన దేవుని ఆలయమైన మీరు అన్నాడు యాకోబు పత్రికలో. అనడం లేదా? మనం చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భాలు. ఒకసారి వీలైతే చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎక్కడ ఉండదు. తీసారా? యాకోబు పత్రిక తీసారా? దొరకలేదు అక్కడ. రైట్. మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించుచున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ. ఇప్పుడు యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయంలో కాదు, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయంలో కాదు ఆయన నివసిస్తుంటా. మీరు నివాసము చేస్తున్నాడని అన్నాడు. మీరు ఎరగరా? మీకు తెలీదా? మీకు ఎవరు చెప్పలేదా? యూదులు లేక మీరు అనుమానిస్తున్నారా? చూసారా? కానీ మీరు దేవుడి ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసిస్తుంది. అంటే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన నివాస స్థలం, మనమే ఆయన ఆలయం. తన స్వహస్తాలతో నిర్మాణం చేసుకున్నాడు. అందుకే సొలొమోను కూడా ఏమంటున్నాడంటే, ప్రభువా మానవ కట్టడాల్లో నిన్నుండమని నేను అడగను. ఎందుకంటే ఆయన మనలాగా అవివేకం కాదు, అనంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఈయనెవడు? దేవాలయము కంటే గొప్పవాడు. ఎందుకు చెప్పుకున్నాడో తెలుసా? దేవాలయం అంటే మనం కట్టిన కట్టడాలు, సిమెంటు, ఇటుక, ఇసుక, ఇవి. ఈ దేవాలయం కంటే నేనెందుకు గొప్పవాడో తెలుసా? నాకు నిర్మాణం ఇచ్చింది ఎవరు? నా తండ్రి నాకు నిర్మాణం చేసుకున్నాడు. ఎందుకు చేశాడో తెలుసా? నాలుగు అసూయ, కల్మ, శుక్రాదాలు ఇవి నివాసం చేయాలని కాదు, ఇవన్నీ బయటకు పోవాలి. ఆయన వచ్చి నాలో నివాసము చేయాలి. అందుకే తలుపు నద్దరు నేను ఏం చేస్తున్నాను? డోర్ కొడుతున్నాను, నాకౌట్ చేస్తున్నాడు. ఆయన వచ్చి నివాసము చేయాలి. మనం ఆయన స్వరం మీద ఏం చేయాలట? ఆ డోర్స్ ఓపెన్ చేయాలట. అందుకే ఆయన పుట్టగానే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానకరమైన వార్త. ఏమి సర్వోన్నతమైన స్థలాలు ఎక్కడుంటాయి? యెరూషలేములోనా? ఈరోజు స్థలానికి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ మట్టి తీసేసేవాడు అప్పుడు, ఇక్కడ మట్టి తెచ్చి కూరలో వేసుకునేవాడు అప్పుడు, ఇక్కడ ఎక్కడ దేవదాసు అయ్యారు ఆయన సమాధి మట్టి తెచ్చి చేసుకునేవాడు ఇంకొకడు. అని సంవత్సరం టొప్పుడు మట్టి పూడుతున్నారంట అక్కడ ఆయన సమాధి. స్థలానికి ఇప్పుడు ఏమి లేదు, ప్రాధాన్యత లేదు.
పరిశుద్ధత ఇప్పుడు స్థలానికి కదా ఉండాల్సింది. ఆ స్థలంలో కూర్చుంటున్న నీలో ఆ పరిశుద్ధత ఉంటే ఆయన వచ్చి నీలో నేను నివాసం చేస్తానన్నాడు. అందుకు నువ్వు దేవాలయం కంటే ఎవరు గొప్పవాడివి, దేవాలయం కంటే గొప్పవాడివి. అందుకే యేసు ధైర్యంగా మాట అంటున్నాడు, ఇదిగో నేను దేవాలయం కంటే గొప్పవాడిని. ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టుకుని ఆయన చెప్పుకుంటే ఆ దేవాలయం వాళ్ళకి అర్థమైంది. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఇదిగో నన్ను చంపండి, తిరిగి సజీవుడై 3 దినాల్లో కట్టేస్తానన్నాడే. 3వ రోజున తిరిగి సజీవుడై మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విడిచి లేచిన సజీవమైన దేవాలయమే యేసుక్రీస్తు. 3 దినాల్లో దీన్ని కడతానన్నాడు. ఆ మాట ఈయన లేచిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నారని ఉంది మీరు గ్రంథంలో చదివితే. ఆ మాట ఈయన లేచిన తర్వాత ఈ శరీరం దేవాలయం గురించి చెప్పాడని జ్ఞాపకం చేసుకుని అనేకులు ఆయన విశ్వాసం ఉంచారట. 3 దినాల్లో కడుతున్న దేవాలయం మరేంటో కాదు, యెరూషలేములో మరలా తిరిగి నిర్మాణం అవ్వబోయే దేవాలయం కాదు, తన శరీరమును దేవాలయం గురించి ప్రవచనాల్లోనూ దాని గురించే రాయబడింది. మధ్యవర్తి రాయబడింది చూడండి అక్కడ. కానీ యెషయా గ్రంథంలో లేక 4:1 ఏమని రాయబడింది? మధ్యవర్తి అయి ఆయన అందరికీ రక్షణ కలుగజేస్తాడు. ఆ దేవాలయం గురించే మాట్లాడుతున్నారు. యూదులు ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే యెరూషలేములో వల్ల దేవాలయం కడతారు, అక్కడ దేవాలయం కట్టినప్పుడు అక్కడ 1000 ఏళ్ల పాలన సాగుతుంది, అక్కడ యేసుక్రీస్తు వస్తాడు, అప్పుడు కానీ మెస్సియా భూమి మీదకి రాడు అని అనుకున్నారు. అమాయకంగా కాదండి. ఆ దేవాలయాన్ని ఆయన వచ్చినప్పుడు కడతానన్న దేవాలయమే ఈ శరీరం అనే దేవాలయం. ఆయన వచ్చాడు, అనేక ఆలయాలు కట్టాడు, ఒకటి కాదు. అది ఆరాధించాల్సిన స్థలం మారిపోతుందని చెప్పాడు. ఆవిడతో ఆరాధించాల్సిన ప్లేస్ మారిపోతుందని చెప్పాడు. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని ఆవిడ చెప్పగానే యూదుల కంటే చాలా గ్రేట్ అండి ఆవిడ ఏమని అర్థమయ్యాడో చూడండి. ఆయన ఆ సమరయ స్త్రీకి ఏమని అర్థమయ్యాడో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారును అని చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనగా యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని ఈ దేవాలయం అన్న అర్థమయ్యాడని 600 ఏళ్ళు ఉంటారు కదా, ఇక నేనే ఆయన డైరెక్ట్ గా చెబుతున్నాడు. ఆవిడకి ఇంకా అర్థం కావా? ఆ దేవాలయం నేనేనమ్మా అన్న మాట ఇంకా అర్థం కావాలా? క్రీస్తుడైన మెస్సియా వస్తాడని నాకు తెలుసు, నేను లేఖనాల్లో ఉంది, యూదులందరూ ఇదే చెప్పుకుంటున్నారు. ఆ మెస్సియాగా నువ్వేనా అని అడిగిన డౌట్ వచ్చింది ఆవిడకి. ఎందుకంటే ఆయన వస్తే సమస్తము మాకు తెలియపరుస్తాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయన. ఇంకా అంతకన్నా క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలి, సాక్ష్యం ఏం కావాలి? నేనే ఆ మెస్సియా అని, యూదులు ఎదురు చూస్తున్న నేనే ఆ మెస్సియా అని ఆవిడ తెలియజెప్పాడు. ఆవిడ అర్థం చేసుకుంది. అండ్ నేను మెస్సియాను కనుగొంటిని అని గ్రామాల్లోకి వెళ్ళి చెబుతుంది ఆవిడ. కానీ 41వ వచనం చూద్దాం. 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద నీవు చెప్పిన మాట బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మెస్సియా, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. నేను తెలుసుకొని నమ్ముచున్నామనేది అంటే ఆ దేవాలయమే ఈ మెస్సియా. ఈ మెస్సియా యేసు, ఆ యేసే ఈ క్రీస్తు. టోటల్ గా ఆయనే ఈయన అర్థం కాక ఇంకా కిటుకులతో సిమెంట్తో దేవాలయాలు కడతారు, ఆ దేవాలయాన్ని కట్టినప్పుడు వస్తాడు మెస్సియా అని ఇంకా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి మరి ఏదో చూసి మోసం చేయలేదు. అది ఇదే బైబిల్లో చూపించి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కప్పింది? తెరేసింది. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి, మెస్సియా వచ్చారని తెలుసుకోవాలి. కానీ ఆ దేవాలయం మరి ఎవరో కాదు, కానీ యేసుక్రీస్తే వచ్చి ఆ దేవాలయ నిర్మాణాన్ని 3 దినాల్లో చేసేసాడు.
చేశాడు కనుక ఖచ్చితంగా ఆయనే మెస్సియా, నేనే ఆయనని తనంతట తానుగా సాక్ష్యం చెప్పుకున్నాడు. తనంతట తాను, బయట వారు ఎవరు మాట్లాడుతున్న మాటలు కాదు, నేనే ఆయనని సమరస్త్రీ దగ్గర అని డైరెక్ట్ వెర్షన్. కనుక ఈయనే ఆయన ఆరాధించాల్సిన ప్లేసులు మారాయి. అందుకే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆయన మనలోకి వచ్చి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. మనం దేవుని ఆలయం. ఆయన కడగాల్సిన గుళ్ళు గోపురాలు అండ్ మన ఇల్లు ఇవి కాదు, ఏది లోపల ఉన్న మాలిన్యాన్ని తొలగించుకుంటే ఆయన మనలోకి వచ్చి నివాసం చేసి మనతో ఉంటాడు. నేను నా తండ్రి నీ అంతకు వచ్చి ఏం చేస్తాం? నివాసము చేస్తాం అన్నాడు. ఎవరి పత్రికలో దీన్ని ఏమంటాడంటే, తుదమట్టుకు ఆయన విశ్వాసతను మనం కాపాడుకునే వల్ల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే ఆయన నివసించే ప్రదేశం. దాన్ని దేవాలయం అంటావా, ఇల్లు అంటావా, మరొకటి అంటావా, మరొకటి నీ ఇష్టం, ఎప్పుడైనా పెట్టుకో. టోటల్గా ఆయన నివాసం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన కడతానని చెప్పిన దేవాలయం తిరిగి 3వ దినాన్న కట్టి చూపించిన మహనీయుడు ఆయనే. మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సియా యూదుల అనుమానాలు తీరాలని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. మహోన్నతుల మహాగరుడ సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, నీ పిల్లలు నీ మాటలు విన్నారు. యూదులు అనుమానిస్తున్నట్టుగా దేవాలయ నిర్మాణం ఇంకా జరుగుతుందని, ఆ దేవాలయ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చి ఆ దేవాలయ నిర్మాణం చేశాడని, తానే మెస్సియాగా ప్రకటించుకున్నాడని నీ లేఖనాల ద్వారా మేము ఆలోచించాం. దాన్ని ఎంతమంది వీని గ్రహించారో నాకు తెలియదు, కానీ గ్రహింపగలిగిన ప్రతి బిడ్డలోనూ ఈ మాటలు బదిలిపరచండి, స్థిరపరచండి. అనేకులకి విలువైన సమాచారాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని మీ బిడ్డలంగా మాకు అనుగ్రహించమని సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, దూర ప్రాంతం నుంచి ప్రయాణించి బిడ్డలు వచ్చారు ప్రభా, వారి ప్రయాణాల్లోని సహాయ సహకారాలు అందించి మళ్ళా గమ్యం చేర్చమని, యాజకత్వం చేస్తున్న మమ్మల్ని కూడి ఉన్న సంఘ బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాట భద్రపరిచి కాపాడమని ప్రతి ప్రార్థన నజరుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాడు మన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.